మహేష్ బాబు సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఫ్లాప్ మూవీతో ఈ రికార్డును సాధించడం పెద్ద విశేషమని చెప్పొచ్చు. గుంటూరు కారం తర్వాత కనిపించని సూపర్ స్టార్ మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ బెంగను ఫ్యాన్స్ ఫ్లాప్ మూవీని హిట్ చేసి చూపించారు. గుంటూరు కారం రిలీజ్ అయ్యి ఏడాది దాటింది. రాజములు మూవీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈలోపు రీ రిలీజ్తో ఫ్యాన్స్కు కిక్ ఇస్తున్నాడు మహేష్. అతడు తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన రెండో చిత్రం ఖలేజా అప్పట్లో ఫ్యాన్స్కి నచ్చకపోవడంతో సినిమాను ఫ్లాప్ చేశారని ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత వ్యాఖ్యానించాడు. ఇలాంటి ఫ్లాప్ సినిమా తెలుగు రీ రిలీజ్ రికార్డులన్నీ బదులు కొట్టింది. మహేష్ బాబు తన రికార్డును తానే బ్రేక్ చేశాడు. రీ రిలీజ్ మూవీస్తో మురారి అన్నింటికంటే ముందుగా 8.9 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఖలేజా మాత్రం 3 రోజుల్లోనే 10.10 కోట్లు కలెక్ట్ చేసి దూసుకుపోతుంది. 10 కోట్ల మార్కు దాటిన తొలి సినిమాగా రికార్డు ఖలేజా సొంతం చేసుకుంది. రీ రిలీజ్ పవన్ కళ్యాణ్ పేరు మీదున్న రికార్డును మహేష్ బద్దలు కొడుతున్నాడు. గబ్బర్ 8 కోట్లు, ఖుషి 7.46 కోట్లు కలెక్ట్ చేసి టాప్ ప్లేస్లో ఉంది. మురారి రీ రిలీజ్ తర్వాత మహేష్ పవన్ రికార్డులన్నీ ఓవర్టేక్ చేశాడు. రీ రిలీజ్లో టాప్ 5లో 2 మహేష్ బాబు, 2 పవన్ కళ్యాణ్ సినిమాలున్నాయి. ఖలేజా, మురారి, గబ్బర్ సింగ్, ఖుషి తర్వాత 5వ స్థానంలో ఆర్య2 ఉంది. ఈ మధ్యనే రీ రిలీజ్ అయిన ఆర్య2 6.75 కోట్లు కలెక్ట్ చేసింది.